హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. డిఆర్డిఓ నుంచి అయితే ఒక స్కాలర్షిప్ స్కీమ్ అయితే రిలీజ్ చేశారు. దాని గురించి టోటల్ డీటెయిల్స్, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్, టాప్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమిటి ఉన్నాయి, అది వాటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేటువంటి దాని గురించి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ న్యూస్ కూడా కొన్ని అయితే చూద్దాము. సచివాలయం జాబ్స్కి సంబంధించి ఇది ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సెంటర్స్ పరిశీలన అనేటువంటిది కూడా క్యారీ అవుట్ అవుతుంది. ఒకసారి వీడియో అనేటువంటి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇందులో డీటెయిల్గా వెళ్ళినట్లయితే భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి డిఆర్డిఓ ఏరోనాటిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు అయితే బాలికల కోసం స్కాలర్షిప్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. బాలికలకు డిఆర్డిఓ స్కాలర్షిప్ స్కీమ్ వచ్చేసి మొత్తం స్కాలర్షిప్ల సంఖ్య 30 ఉంటాయి. యూజీ, బీఈ లేదా బీటెక్ 20, అదేవిధంగా పీజీ, ఎంఈ, ఎంటెక్ వచ్చేసి 10. విభాగాలు చూసుకున్నట్లయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అదేవిధంగా స్పేస్ ఇంజనీరింగ్ అండ్ రాకెటరీ, ఏవియానిక్స్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటన్నట్లయితే సంబంధిత సబ్జెక్టులు బీఈ కానివ్వండి, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ మొదటి ఏడాది 2020-2021 ప్రవేశం పొంది ఉండాలి. అయితే వ్యాలిడ్ జేఈ మెయిన్స్ స్కోర్, అదేవిధంగా గేట్ స్కోర్ అనేటువంటిది ఉండాలి. ఎంపిక విధానం, సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ, జేఈ మెయిన్స్ స్కోర్, మెరిట్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఆధారంగా సెలక్షన్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి November 15, 2020 అనేటువంటిది లాస్ట్ డేట్గా ఇచ్చారు. ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నట్లయితే DRDO.gov.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఉద్యోగ మేళా అయితే ఒంగోలులో అయితే ఈ నెల 20వ తేదీన ఒక జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నా. దాని గురించి అయితే టోటల్గా చూద్దాము. సీడాప్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన స్థానిక భాగ్యనగర్లోని టీటీడీసీ కార్యాలయంలో ఉద్యోగ మేళా అయితే నిర్వహించినట్లయితే డిఆర్డిఏ తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి ఆ పైన విద్యార్హత కలిగినటువంటి వారందరికీ కూడాను ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగినటువంటి నిరుద్యోగులు బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇతర ధృవీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. అయితే పూర్తి వివరాల కోసం ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఒకటి ఇచ్చారు, మీరైతే పాస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పరీక్షా కేంద్రాల యొక్క పరిశీలన. కానూరు చూసుకున్నట్లయితే వచ్చే నెలలో జరిగేటువంటి సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షలకు సంబంధించి వివిధ కేంద్రాలను అయితే ఎంపీడీఓ అయితే పరిశీలించారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా ఎగ్జామినేషన్స్ అనేటువంటి పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. ఈ ఆస్పెక్ట్స్ అనేవి చూసినట్లయితే సో దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేటువంటి అయితే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, ఐఐటి హైదరాబాద్లో రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ బేసిస్, టెంపరీ బేసిస్ మీద ఖాళీలకు భర్తీకి దరఖాస్తు కోరుతుందని చెప్పి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇందులో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎంఈ, ఎంటెక్, మెకానికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంటుంది. సెలక్షన్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. ఈమెయిల్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నట్లయితే mahesh@iithh.ac.in అనేటువంటి మెయిల్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 24th August ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 20 August. వెబ్సైట్ చూసుకున్నట్లయితే iith.ac.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేయొచ్చు. తర్వాత కెమికల్స్, పెట్రోకెమికల్స్ విభాగంలో ఖాళీలకు భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల. భారత ప్రభుత్వ రసాయనాల, ఎరువులు మరియు మంత్రిత్వ శాఖకు చెందినటువంటి కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ విభాగం ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా అర్హత పరీక్ష ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అదేవిధంగా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఆన్లైన్ విధానంలో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి August 20వ తేదీ. మీరు వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.cdac.in లేదా cdac.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఒకసారి చూడండి, ఐపీసీలో ఉద్యోగాలు. గజియాబాద్లోని భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇండియన్ ఫార్మకోయియా కమిషన్ ఐపీసీ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తుందని చెప్తున్నారు. దాదాపు 28 వేకెన్సీలు అయితే ఉన్నాయి. పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసిస్టెంట్ 21, అదేవిధంగా సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ వచ్చేసి 7. దీనికి
క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డి ఫార్మసీ, ఎంబీబీఎస్, బీడీఎస్, మాస్టర్స్ డిగ్రీ ఫార్మసీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, క్లినికల్ ఫార్మకాలజీ, ఫార్మసీ, అదేవిధంగా ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ రీసెర్చ్, పీజీ ఫార్మసీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత అయితే అనుభవం ఉండాలి. ఎంపిక విధానం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే క్యారీ అవుట్ అవుతుంది. తర్వాత దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ చూసుకున్నట్లయితే కాంట్రాక్చువల్ మ్యాన్ పవర్ ఎటిపిక్ అనేటువంటి @gmail.com అనేటువంటి మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అనేటువంటివి అక్కడ మెయిల్ అయితే మీకు క్లియర్గా మెన్షన్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు అప్లై చేసుకోవడానికి చివరి డేట్ చూసుకున్నట్లయితే August 24th చివరి డేట్ అనేటువంటిది ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ipc.gov.in అనేటువంటి దీనికి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్గా అయితే మనం చెప్పొచ్చు. తర్వాత CCRHలో రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి ఒప్పంద ప్రాతిపదికన కొన్ని పోస్టులు భర్తీలకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మొత్తం వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి దీనికి. తర్వాత అర్హత చూసుకోండి ఒకసారి. PhD మైక్రోబయాలజీ, అదేవిధంగా బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, బయోకెమికల్ సైన్సెస్, అదేవిధంగా బయోసైన్సెస్ కానివ్వండి, MD ఫార్మకాలజీ, తర్వాత మాస్టర్స్ డిగ్రీ వెటర్నరీ సైన్స్ లేదా ఫార్మకాలజీ, ఉత్తీర్ణత మరియు అనుభవం అయితే కొద్దిగా ఉండాలి. ఎంపిక విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే సెలక్షన్ అయితే జరుగుతుంది. తర్వాత దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే ఈమెయిల్ ద్వారా మీరైతే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే August 21st, 2020 దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్గా అయితే చెప్పడం జరిగింది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అది మీకు ఆన్లైన్ సైట్ ఏంటి అన్నట్లయితే www.ccrhi లేదా www.ccrhindia.nic.in అనేటువంటి వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేసి అఫీషియల్గా మీరైతే డౌన్లోడ్ అది అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఒకసారి చూడండి. NERI హైదరాబాద్లో అయితే పోస్టులు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఖాళీల భర్తీలకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 8, అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అర్హత చూసుకున్నట్లయితే పోస్ట్ అనుసరించి సంబంధిత సబ్జెక్టులో BSc బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సాయిల్ సైన్స్, BE, BTech, MSc, అదేవిధంగా బయోటెక్నికల్ సైన్స్ కానివ్వండి, మెటీరియాలజీ కానివ్వండి, అట్మాస్ఫిరిక్ సైన్స్ కానివ్వండి, మెరైన్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సాయిల్ సైన్స్ వీటి అయితే క్వాలిఫై ఉండాలి. దీనికి మ్యాక్సిమం BSc అయితే ఇచ్చారు. సో అందరూ ఎలిజిబిలిటీ ఉంటే మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుంది. సో దరఖాస్తుల విధానం చూసుకున్నట్లయితే ఈమెయిల్ ద్వారా మీరైతే దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ చూసుకున్నట్లయితే hzcpa@gmail.com అనేటువంటి సైట్ మెయిల్ అయితే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిల్కి అయితే చేయాలి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 24th August. మీరు అప్లై చేసుకోవడానికి దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూడాలనుకున్నట్లయితే www.neri.res.in అనేటువంటి అఫీషియల్ సైట్కి అయితే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. తర్వాత ఒకసారి చూడండి. ఎడ్సిల్లో పోస్టులు. నోయిడాలోని భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఎడ్సిల్ ఒప్పంద ప్రాతిపదికన కొన్ని పోస్టులు భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దాదాపు 11 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ మేనేజర్ 1, అదేవిధంగా అకాడమిక్ కన్సల్టెంట్ 9, టెక్నికల్ కన్సల్టెంట్ 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అర్హత చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో BE, BTech కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ITI డిప్లొమా కంప్యూటర్ నెట్వర్కింగ్ కానివ్వండి, అదేవిధంగా మాస్టర్ డిగ్రీ, MPhil, PhD, PG ఉత్తీర్ణత, నెట్ అర్హత అనుభవం అయితే ఉండాలి. రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో మీరైతే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి సంబంధించి టాప్ జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ న్యూస్. సో ఇటువంటి వీడియోస్ అనేటువంటి డైలీ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ రోజుకి సంబంధించి ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయో ఆ నోటిఫికేషన్కి సంబంధించి డైలీ ఒక వీడియో అయితే వస్తుంది.
మార్నింగ్ 7 to 8 మధ్యలో. సో దీనికి సచివాలయం క్లాసెస్ కానివ్వండి, ఇతర గవర్నమెంట్ జాబ్ క్లాసెస్ కానివ్వండి, జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి అదనంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగానే. సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి.